హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? టీఆర్ఎస్ అధికార బలంతో ఎంత కష్టపడినా బీజేపీ ధీటుగానే తిప్పికొట్టగలిగింది. దళిత బంధు ఇతరత్రా ఎన్ని తాయిలాలు ఎరచూపినా గులాబీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ హరీష్ రావుకి పూర్తి బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. సీఎం కుమార్తె కవిత హుజూరాబాద్లో ప్రచారం చేసినా మంత్రి కేటీఆర్ మాత్రం అటువైపు చూడలేదు. ఏదేమైనా దుబ్బాక ఫలితమే హుజూరాబాద్లో రిపీట్ అయింది. అంటే మరోసారి ఓటమి బాధ్యత హరీష్ రావుదేనా? కేటీఆర్ని ముఖ్యమంత్రి అందుకే హుజూరాబాద్కి దూరంగా వచ్చారా? వారసుడి కోసం మరోసారి హరీష్ రావుని ట్రబుల్లోకి నెట్టాలని చూశారా? టీఆర్ఎస్ ప్లీనరీ ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ముఖ్య నాయకులు వేదికపై ఆసీనులయ్యారు. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ప్లీనరీ వేదికపై ఎందరో నాయకులు కూర్చున్నా కేసీఆర్తో పాటు కేటీఆర్ ప్రసంగాలు హైలైట్గా నిలిచాయి. మిగతా నాయకులు సైతం వారి ప్రాంతాల అభివృద్ధి గురించి చెప్పారు. అయితే టీఆర్ఎస్ కీలక నేత తెలంగాణ ఉద్యమకారుడు హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఈ ప్లీనరీ సభలో కనిపించలేదు. హరీష్ రావుకు ఆహ్వానం అందకపోగా కవితకు ఆహ్వానం ఉన్నా సభకు హాజరు కాలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను డిస్టర్బ్ చేయడం ఎందుకని ప్లీనరీ సభకు ఆహ్వానం పంపలేదని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమకారుడిగా, పార్టీ నాయకుడిగా కీలకంగా ఉన్న హరీష్ రావు ఈ సభలో లేకపోవడం వెలితిగానే ఉందని ఆయన అభిమానులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం హరీష్కు ఆహ్వానం అందకపోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ప్లీనరీ అద్భుతంగా జరిగినా టీఆర్ఎస్కు మాత్రం విమర్శలు తప్పలేదు. మరోవైపు హరీష్ రావు, కవితల గైర్హాజరీ ఆ పార్టీలోని హాట్ టాపిక్గా మారిపోయింది. ఆ చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక హరీష్ రావు హుజూరాబాద్ బైపోల్స్లో టీఆర్ఎస్ తరపున అన్నీ తానే వ్యవహరించారు. పరంగా కూడా ఆ నియోజకవర్గంపై నిధుల వర్షం కురిపించారు. అయినా టీఆర్ఎస్ లెక్కలు వర్కౌట్ కాలేదు. అటు ప్లీనరీకి కూడా హాజరు కానివ్వకుండా హరీష్ను హుజూరాబాద్కే పరిమితం చేయడం గులాబీ బాస్ వ్యూహమే అన్న టాక్ వినిపిస్తోంది. అక్కడ గెలిచి ఉంటే టీఆర్ఎస్ ఎఫెక్ట్ బలంతో పాటు ప్రభుత్వ పనితీరికి పట్టం కట్టారని ప్రచారం చేసుకునే అవకాశం ఆ పార్టీకి లభించేది. అంటే క్రెడిట్ అంతా గులాబీ బాస్ ఖాతాలోకి వెళ్లిపోయేది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో హరీష్ రావు వైఫల్యంగా ఫోకస్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పరాజయం తర్వాత కూడా హరీష్ రావుపై నెగిటివ్ వచ్చిందంటారు. అది టీఆర్ఎస్ అధిష్టానం వ్యూహమే అంటారు. ఇప్పుడు ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్లు జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో అదే టాక్ తీసుకొస్తారని హరీష్ రావు అభిమానులు అనుమానిస్తున్నారు. తన సీట్లో కూర్చోపెట్టడానికి ఎలాంటి అడ్డంకి లేకుండా చేసుకోవడానికే కేసీఆర్ వ్యూహాత్మకంగా హుజూరాబాద్ బైపోల్స్ బాధ్యతలు హరీష్ రావు భుజాల మీద పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు. గతంలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరితో ఒకసారి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అయితే తాజాగా జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. విభజన దెబ్బతో కాంగ్రెస్ తేరుకోలేదని తెలిసినా బాబు ఎందుకు పోటీలో పెట్టలేదు? లోపాయికారిగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారా? బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లను చూస్తే అంతర్గతంగా బీజేపీ టీడీపీల మధ్య సయోధ్య కుదిరిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి? లెట్స్ వాచ్. వాజ్పేయి హయాంలో ఓసారి ఎన్డీఏతో జట్టు కట్టిన చంద్రబాబు అవసరం లేకపోయినా గుజరాత్లో మోడీ సర్కార్పై విమర్శలు చేసి అబాసు పాలయ్యారు. ఆ తర్వాత ఎన్డీఏకు రామ్ రామ్ చెప్పి తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టారు. తిరిగి 2014లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపు గాలి వీస్తుందని తెలియగానే వెంటనే ఢిల్లీ వెళ్లి తిరిగి ఎన్డీఏతో జతకట్టేశారు. గతంలో తాను అన్న వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దంటూ మోడీకి చెప్పారు. దీంతో మరోసారి టీడీపీ బీజేపీ పొత్తు చిగురించింది. తిరిగి ఇద్దరూ కలిసి అధికారంలోకి వచ్చి అధికారం పంచుకున్నాక వైసీపీ ఒత్తిడికి తలొగ్గి ఎన్డీఏకు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ బీజేపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్లు కోరినా సాధ్యం కాలేదు. దీంతో ఇక బాబు ప్రయత్నాలకు గండి పడినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీతో చంద్రబాబు అడుగులు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు కాషాయ పార్టీ గుర్తొస్తుంటుంది. బీజేపీ తోడు లేక ఓడిపోయినట్లుగా 2019 ఎన్నికల్లో బీజేపీపై ధర్మ పోరాటం చేసి ఓటమి పాలైన చంద్రబాబుకు మరోసారి జ్ఞానోదయమైంది. కేంద్రంలోని ఎన్డీఏ మద్దతు లేకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టమేనన్న అంచనాకు ఆయన వచ్చేశారు. దీంతో మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికల తర్వాత మొదలైన ఈ ప్రయత్నాలు ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ధర్మ పోరాటం పేరుతో బీజేపీని, మోడీని, అమిత్ షాను ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. దీంతో టీడీపీ బీజేపీ మధ్య అంతులేని అగాధం పెరిగిపోయింది. చివరకు అది చంద్రబాబు కొంపే ముంచింది. కేంద్రంలో ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీజేపీ ఎంచక్కా రెండోసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చేసింది. మొన్న బాబు ఢిల్లీ టూర్లో ప్రధాని మోడీ కానీ, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ చంద్రబాబుకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ చంద్రబాబుకు మరోసారి నిరాశ తప్పలేదు. పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులకు దిగడంతో దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా కోరారు. దీంతో చంద్రబాబుకు ఆయన అపాయింట్మెంట్ లభించడం లేదని అర్థమైపోయింది. అమిత్ షా అపాయింట్మెంట్ లేకుండా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరకదనే విషయం చంద్రబాబుకు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దీంతో చంద్రబాబు అమిత్ షాను కలవకుండానే తిరిగొచ్చారు. అయినా టీడీపీ వర్గాలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా బీజేపీతో మైత్రి కోసం ప్రయత్నిస్తూనే ఉంది. టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ మాత్రం మౌనంగా ఉంటోంది. గతంలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత కాని, ఆ పార్టీ నేతలు కాని ప్రయత్నాలు చేసిన సందర్భంలో కాషాయ నేతలు వారిపై విరుచుకుపడేవారు. చంద్రబాబుతో కలిసేది లేదని, గతంలో
తమపై ధర్మ పోరాటం పేరుతో హంగామా చేసి దెబ్బతిన్న వైనాన్ని గుర్తు చేసేవారు. అమిత్ షా, చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడిన అంశంపై బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. దీంతో అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్న చర్చ జరుగుతోంది. అంతిమంగా తాజా పరిణామాలపై టీడీపీ మాత్రం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం బద్వేల్ ఉప ఎన్నికలో టీడీపీ బరిలోకి దిగకుండా లోపాయికారిగా బీజేపీకి సపోర్ట్ చేసిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సో ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఎలాంటి పాచిక వేస్తారో, ఎలాంటి కుయుక్తులు పన్నుతారో, ఎవరెవరితో బాహాటంగా పొత్తు పెట్టుకుంటారో, మరెవరికి అంతర్గతంగా సహకరిస్తారో వేచి చూడాలి. తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైపోయింది. దీంతో ఎన్నిక జరిగే 6 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఔత్సాహికులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెవరు అధినేత దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు? కేసీఆర్ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఇవాల్టి తెరచాటు ఎపిసోడ్లో చూద్దాం. తెలంగాణలో పెద్దల సభకు కొత్తగా వెళ్లేదెవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారు? ఇప్పుడు ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 6 ఎమ్మెల్సీ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 119 మంది సభ్యులున్న శాసనసభలో టీఆర్ఎస్కు సంఖ్యాపరంగా 103 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఎన్నిక జరిగే 6 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల కావడంతో టీఆర్ఎస్లో హడావిడి మొదలైంది. పదవీకాలం ముగిసిన వాళ్లు రెన్యువల్ కోసం ఇప్పటిదాకా అవకాశం దక్కని వారు, పలు సందర్భాల్లో పార్టీ అధినేత నుంచి హామీ పొందిన వాళ్లు ఒక్క ఛాన్స్ అని ఎదురు చూస్తున్నారు. 6 సీట్లకు 60 మందికి పైగానే నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను, మరికొందరు మంత్రి కేటీఆర్ను కలిసి తమకు ఛాన్స్ ఇప్పించాలని కోరుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన వారు, ఇప్పుడు పదవీ విరమణ చేసిన వారు, కొత్తగా ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. భారీగా ఆశావాహుల జాబితా ఎమ్మెల్యే కోటాలో పదవీకాలం పూర్తి చేసుకున్న వారిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత ఉన్నారు. వీరిలో ముగ్గురికి తిరిగి అవకాశం ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది. అయితే ఎల్ రమణ, మోత్కుపల్లికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కటం ఖాయమనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఎల్ రమణను పార్టీలో చేర్చుకునే సమయంలోనే ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం. ముఖ్యమంత్రి తాజాగా అమలు చేస్తున్న దళిత బంధు విషయంలో సీఎంను ప్రశంసించడంతో పాటుగా తాజాగా టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లికి సైతం ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాలతో పాటుగా దళిత బంధు స్కీమ్ ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారటంతో మోత్కుపల్లికి సైతం ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జిల్లా నుంచి మరో 3 మాజీ ఎమ్మెల్యేలు తమకు ఏదో ఒక పదవి ఇప్పించాలని కోరుతున్నారు. ఇక సాగర్ ఉప ఎన్నిక టైంలో హామీ పొందిన ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, పార్టీ నాయకులు శశిధర్ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, చాడ కిషన్ రెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మధుసూదనాచారి, మాజీ ఎంపీ సీతారాం నాయక్,
తక్కళ్లపల్లి రవీందర్రావు, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. బీసీల నుంచి చట్టసభల్లో స్థానం దక్కని కులాల వారికి అవకాశం ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. చేనేత, కుమ్మరులకు ఖచ్చితంగా చోటు కల్పిస్తామని తెలిపారు. మరోవైపు విశ్వబ్రాహ్మణులు, మున్నూరు కాపులు ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తం 6 సీట్లలో 2 సీట్లు రెడ్డి కులానికి, 2 బీసీలకు, 1 ఎస్సీలకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఖాళీ అయ్యే స్థానాల్లో మైనార్టీ కూడా ఉండడంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. పద్మశాలి, విశ్వబ్రాహ్మణ వంటి సామాజిక వర్గాలు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించడంతో ఎవరికి వారు మండలిలో అడుగుపెట్టే అవకాశాలను లెక్క వేసుకుంటున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన స్థానం నుంచి హుజూరాబాద్కు చెందిన కౌశిక్ రెడ్డి పేరు నామినేట్ చేశారు. సోషల్ సర్వీస్ కేటగిరీలో కౌశిక్ పేరు నామినేట్ చేయడంతో గవర్నర్ ఆ ప్రపోజల్ను పెండింగ్లో పెట్టారు. ఆయన స్థానంలో మరొకరి పేరు రికమెండ్ చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ పేరు పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఎమ్మెల్యే కోటాలోని 6, గవర్నర్ కోటాలో 1 స్థానం కలుపుకుంటే మొత్తం 7 సీట్లలో 2 రెడ్డి కులానికి, 3 బీసీలకు, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్క సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరిలో స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఇప్పుడు 6, జనవరిలో మరో 12 మంది, మొత్తంగా 18 స్థానాలు భర్తీ చేయడానికి అవకాశం ఏర్పడడంతో ఆశావాహులు సీఎంను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 స్థానాలను భర్తీ చేస్తున్నారు. వీరిలో అందరికీ అవకాశం ఇవ్వడం అసాధ్యం కాబట్టి సామాజిక సమస్యలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి వీరిలో ఎవరు ఎమ్మెల్యేలుగా కౌన్సిల్లో అడుగు పెడతారో వేచి చూడాలి.